గైస్ ఈరోజు మేము సింధు ఒక 4 రోజుల నుంచి పాటింగ్ చేయమని అడుగుతుంది. అయితే ఒక ప్లాంట్ ఉంది, ఫిడెల్ లీఫ్ ప్లాంట్, అది పాట్ చేయడానికి అసలు టైమే కుదరట్లేదు గైస్. అయితే ఈరోజు మట్టి తీసుకుందామని వచ్చాము, సాయిల్ తీసుకుందాం. ఇక్కడ ఆర్గానిక్ సాయిల్ అన్నీ ఉంటాయి, చూపిస్తా. ఇలా బ్యాగులు అమ్ముతారు గైస్ ఇక్కడ మట్టి, మన పాటింగ్ కావాలనుకుంటే. పాట్ పట్టుకోవాలి, అది కాదు. తెచ్చిండయ్యా ప్లాంట్. ఇప్పుడంతా ఇదంతా తీయాలి గైస్, రిపోర్ట్ చేయాలి. సమయం జిగుత్సాకరమైన సమయంలో. జిగుత్సాకరం అంటే ఏంది? ఆశ్చర్యాన్ని గురి చేసే సమయం. సరే, ఫస్ట్గా అది బయటికి తీసేయి. ఇట్లా అది రీపాటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను మీకు. రీపాటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను గైస్ ఈరోజు. సార్ ఏంటి సార్ అది? దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి గైస్. నువ్వు కనిపించట్లేదు గైస్. తర్వాత దీన్ని ఇట్లా 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 అనాలి. ఇట్లా అని ఇప్పుడు చెట్టు ఎట్లయిపోయిందో. ఇది అతుక్కున్నది కదా, ఇప్పుడు ఈ అతుక్కున్న దాన్ని మొత్తం తీసేస్తే అప్పుడు ఈ బ్రౌన్నెస్ రాకుండా ఉంటుంది. అది ఆ తడి వల్లనే మొత్తం ప్రాబ్లం. మొత్తం దేనికి దాన్ని సెపరేట్ చేయాలి. వేర్లు మట్టి సెపరేట్ చేస్తే దాన్ని తడి గుడ్లా బాగా. అయ్యా రాఘవేష్, ఈ టాస్క్ ఇచ్చిన నీకు ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. ఇవి ఎప్పుడు చేస్తున్నావు వల్ల? టైమే కుదరట్లేదు. చెట్టు ఇరగవేస్తావా ఏంది చెట్టుని? ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇలా అయితే దిగకూడదు, కానీ ఇప్పుడు ఈ చెట్టు ప్రాణాన్ని తీసేసా, మళ్ళీ బతికిస్తుంది. ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళవే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. సో ఇప్పుడు ఇదంతా దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం తీసేసాం. వాటర్ కాదు, వెట్గా ఇవి ఇలా బ్రౌన్ రూట్ రాట్ వస్తుందని చెప్పేసి రీప్లాంట్ చేద్దామని. ఫైనల్లీ రిపోర్ట్ చేసినాం గైస్. సార్ చెప్తుంటే రూట్లో ఊడిపోయినాయి గైస్. అప్పుడు వీటి కోసం, వీటిని బతికించడం కోసమే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. రిపోర్ట్ చేసాం గైస్, లోపల పెడుతున్నా. బతికిన తర్వాత చెప్తా మళ్ళీ బతికిందా లేదా అని. A few moments later. హాయ్ గైస్, దేవుడు గైస్ ఆ రోజు నేను పాతి పెట్టాను కదా, పాపం అన్నీ ఊడిపోయినాయి. సో అందుకే రిటర్న్ ఇద్దామని వెళ్తున్నాను యాక్చువల్గా. And you killed me. Charlotte, why'd you kill that guy? Bro, what are you talking about, man?
సో ఫలితం లేకుండా పోయింది గాయస్ ఆ రోజు కష్టపడిన దానికి. ఎందుకు పెద్ద తోపులాగా ప్లాంట్స్ నువ్వేదో గ్రో చేస్తున్నట్టు చెప్పావు కదా. ఆ రోజు ఏం చేశారంటే ప్లాంట్ పెట్టిన తర్వాత వాటర్ పోయటం మర్చిపోయి మొత్తం ఊడిపోయింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. గైస్ కాస్కోలో 1 year లోపల ట్రీ ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట, ట్రీస్ ప్లాంట్స్ ఇట్లాంటివి. సో దీన్ని వాళ్ళు బతికిస్తారని చెప్పి రిటర్న్ ఇచ్చేస్తాం. దీనికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు గాయస్, అందుకని ఇంకొంచెం ఆరోగ్యంగా చేద్దామని చెప్పి చేస్తున్నాం దీన్ని కూడా. ఈ ప్రాణానికి నా ప్రాణానికి సబ్జెక్ట్. ఏం ఫార్మర్ అయ్యా నాయనా. సెపరేట్ చేయవా అది? ఆ పెద్ద తీసేనా నా పెద్దవన్నీ వేరే దానిలో పెట్టు. ఆ బాస్కెట్లో పెట్టేసుకొని ఇందాక చేసినట్టు చేసేయి, తీసేసేయి సెపరేట్. ఎందుకు అవ్వదు? దేని రూట్స్ అనుకుంటే అది చీల్చి మాకు చచ్చిపోతాయి. మట్టి తీసి తీయి. ఇదిగోండి గైస్ జీజీ ప్లాంట్. సో జీజీ ప్లాంట్ని ఏంటి అంటే వేరే రౌటింగ్ ఎలా చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను. ఇలా వచ్చేసి తీస్తే ఇలా తీసేసిన దాన్ని కొంచెం దాచిపెట్టుకుంది. తర్వాత నేను ఇట్లా పెట్టేసి చిన్ని ఆ పొడుగు దీనానా అది తీసే ఆడొచ్చింది నాన్న. పైకి తీసుకొస్తారా మిమ్మల్ని? ఊకోరా ఏం తీసుకపోతావు పైకి మమ్మల్ని? మా ఏళ్ళ ముందు మా ఇజ్జత్ తీసి తప్ప ఏమైనా చేసిన వారు నువ్వు అసలు? చెప్పురా, ఏం చేస్తావురా? ఏం చేయలేదారా నేను? చెప్పురా, చెప్పు ఏం చేసినావు చెప్పురా. ఏం చేయలేదు. 2008